ఎంతమంది సంతోషంగా ఉన్నారు, ఎంతమంది దిగులుగా ఉన్నారు? అందరం సంతోషంగా ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా 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 స్తోత్రం. హల్లెలూయా దేవునికి స్తోత్రం. ఈరోజు లోతైన ఆత్మీయ మర్మాలు ముఖ్యంగా సేవకులకు గుండా వెళ్తా ఉన్నారు ఈరోజు కదా, అవునంటారా కదంటారా? సేవకులు, విశ్వాసులు, క్రైస్తవ జీవితం కఠినమైన పరిస్థితులు. బయటకు పోతే ముందు నొయ్యే వెనుక గొయ్యే అంటది కదా, ఆ టైప్ లో. ముందు పోతే ఎర్ర సముద్రము, వెనుక పోతే ఫరో సైన్యం. భారతదేశంలో అదే పరిస్థితి. కానీ యేసయ్య మన రాజెవరు? మనకు మాదిరి ఎవరు? మనకు రోల్ మోడల్ ఎవరు? రోల్ మోడల్ చాలా మంది. మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అంటే అన్ని ఏం చెప్తా ఉంటారు, పలానావాడు అంటారు. కానీ మన ఫేవరెట్ హీరో JESUS, జీసస్. హల్లెలూయా స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. మనకి ఎవరు హీరో లేరు. yes కానీ మీ తండ్రిని మర్చిపోయి విశ్వాసులు మీకు చెప్తున్నారు, మీ తండ్రిని మర్చిపోతుంది. ఫస్ట్ ఆత్మీయ దేవుడు, దేవుని తర్వాత తల్లిదండ్రులు, తర్వాత నీ ఆత్మీయ తండ్రి. పాస్టర్ స్తోత్రం. లూకాసు వార్త 2:49 యేసు ప్రభు ఒక మాదిరికరమైనటువంటి జీవితం జీవిస్తా ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభు నుంచి మొదలుపెట్టి సేవకుల దగ్గరికి వస్తాం. ఎప్పుడు సేవకుల దగ్గరికి వెళ్ళి మొదలుపెట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్తా ఉంటాను ఎప్పుడు. కానీ ఈరోజు యేసు ప్రభు ముందు పెట్టాలి. ఎందుకంటే యేసయ్య లేకపోతే మనకి జీవితమే లేదు. హల్లెలూయా. ఏ జీవితం లేదు? ఆత్మీయ జీవితం. మనము ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో, ఈ లోకంలో పరవాసులము. మనము పోయేది ఏంటిది? మన దేశం ఏంటి తెలుసు? పరలోక రాజ్యం. స్తోత్రం. హల్లెలూయా. ఫారెన్కి వెళ్తే వీసా ఉంటుంది, అది ఒక 3-4 సంవత్సరాలు ఎక్స్పైర్ అయిపోతుంది. మళ్ళీ అది అయిపోయినాక మళ్ళీ ఎక్కడికి రావాలండి? మీరు మళ్ళీ మీ సొంత దేశానికి రావాలి. మన వీసా కూడా అంతే, 70 సంవత్సరాలు, అధికంగా బతికిన 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల తర్వాత మన వీసా ఎక్స్పైర్ అయిపోయి డైరెక్ట్ పరలోకంకి వెళ్తాం. హల్లెలూయా. లూకాసు వార్త 2:49 త్వరగా. హల్లెలూయా. హల్లెలూయా స్తోత్రం. ఆయన త్వరగా 12:30 అవుతుంది. ముగించేస్తాను. చూడండి. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎక్కరా అని వారు తోచారు. హల్లెలూయా. మహోన్నతుల పరిశుద్ధులైన తండ్రికి వందనాలు, స్తోత్రాలు. మీరేలా నన్ను వెతుకుచున్నారు, నా తండ్రి పనుల కొరకు దేవా నేను ఉన్నానని మీరు ఎరగరా? హల్లెలూయా. తండ్రి యేసయ్య తన తల్లిదండ్రులకు చెప్తున్న విధానాన్ని ఈరోజు మేము ధ్యానం చేసుకొచ్చుండగా దేవానా తండ్రి మాకు లోతైన ఆత్మీయ మార్గాలను బోధించమని నన్ను తగ్గించుకుంటున్నాను. అసలైన నీ సుపవిత్రమైన మిక్కిలి తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 2:49 యేసయ్య బాలుడుగానే ఉన్నాడు అప్పుడు. అవునా? బాలుడుగానే ఉన్నాడు. అయ్యా యేసయ్య ఎటుపోయిండు అని తల్లిదండ్రులు అట ఎవరి కోసం వెతుకుతున్నారు? యేసయ్య కోసం వెతుకుతా ఉన్నారు. యేసయ్య కొరకు వెతుకుతా ఉన్నప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి ఉండవాలని మీరు ఎరగరా అంటే వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు ఆయన ఉద్దేశం. యేసయ్య ఎందుకు వచ్చిండు? ఈ లోకంలోనికి స్వార్థ ప్రకటించడానికి, మనకు మార్గం సిద్ధపరచడానికి వచ్చిండు. కానీ తల్లిదండ్రులకు తెలియదు. అవును, నిజంగానే తెలియదు. కాబట్టి అక్కడ ఏం చేస్తా ఉన్నాడు? ఆయన మందిరంలో వాక్యము చెప్తా ఉన్నాడు. ఇంగ్లీష్ బైబుల్ ఏమని ఉంటుంది తెలుసా? ఐఎమ్ డూయింగ్ మై బిజినెస్, మై ఫాదర్స్ బిజినెస్ అని ఉంటుంది. హల్లెలూయా. సేవకులు అంటే ఎవరండి? యేసయ్య సేవకుడా కాదా? సేవకుడే. సేవకులు అంటే సేవకులమైనటువంటి మనం అంతవరం యేసయ్య సంతానం. బిజినెస్. పరలోక రాజ్యాన్ని బిజినెస్ మ్యాన్. దాసయ్య గారు కూడా బిజినెస్ మ్యాన్. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. ఆత్మల వ్యాపారం చేస్తున్నాం. హల్లెలూయా. ల్యాండ్స్ అమ్ముతా ఉంటాడు, కొంటా ఉంటాడు. మనం కూడా పరలోక రాజ్యాన్ని అమ్మాలి, కొనాలి. హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని భూమిని తీసుకురావాలని. హల్లెలూయా స్తోత్రం. ఇదిరా మన రాజ్యం. దీన్ని స్వతంత్రించుకొని అక్కడికి వెళ్తావు. ల్యాండ్లు ఎందుకు కొంటారండి? లాభం రావడానికి, స్వాస్థంగా మనం జీవించడానికి. లాభాలకు పక్కన పెట్టాలి, దాన్ని జీవించడానికి. మనం మరి నిత్యత్వంలో జీవించాలంటే పరలోక రాజ్యాన్ని పరిచయం చేయాలా లేదా? చేయాలా. మరి పరిచయం చేసేది ఎవరు? యేసయ్య చేసిండు మనకు ఆల్రెడీ. చేసి మీరు కంటిన్యూ చేయండి అని మనకి ఇచ్చి వెళ్ళిపోయాడు. అంటే సేవకుడు చేయాల్సింది ఏంటంటే ఈ
ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. హల్లెలూయా స్తోత్రం. జీసస్ దేవుడు తనకు అప్పచెప్పిన పని చేయడానికి వచ్చినటువంటి దేవుని కుమారుడు అయినటువంటి యేసయ్య చిన్న వయసులోనే ఏం చేస్తా ఉన్నాడండి? ఏం చేస్తున్నాడు? దేవుని పరిచయం స్టార్ట్ చేస్తాడు. చిన్న వయసే. ఆయన ఇంకా అప్పటికి బ్యాప్టిజం కూడా తీసుకోలేదు. బ్యాప్టిజం ఎప్పుడు తీసుకున్నాడు? 30 సంవత్సరాలు తీసుకున్నాడు. ఆయనకు 30 సంవత్సరాల్లో తీసుకున్నాడు. కానీ ఇక్కడ సేవ జరిగింది. ఇక్కడ ఆయన దేవుని గురించి చెప్తా ఉన్నాడు. ఎప్పుడు బ్యాప్టిజం తీసుకోకముందే ఆయన స్టార్ట్ చేసిండు. అవునంటారా కాదంటారా? లోతైన ఆత్మ మనకి ఇట్లే ఉంటాయి. దేవుడు వాక్యం ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే చాలా మంది యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళు బ్యాప్టిజం తీసుకున్నాక స్టార్ట్ చేసినాక కాదు. బాలునిగా ఉన్నప్పుడే, హల్లెలూయా స్తోత్రం, బాలునిగా ఉన్నప్పుడే దేవుని రాజ్యం గురించి చెప్తా ఉన్నాడు. ఇక్కడ మందిరంలో సేవకునిగా అభిషేకించబడినటువంటి నీవు పిలువబడక ముందే నువ్వు సేవలో అనుభవం కొద్దిగా దాని గురించి అవగాహన ఉండాలి. అవగాహన ఉన్నప్పుడే నువ్వు నీ గ్రామంలో ఒక ఉద్యమం తీసుకురాగలుగుతావు, నీ ప్రాంతంలో ఒక ఉద్యమం తీసుకురాగలుగుతావు. యేసయ్య ఈ రోజు ప్రపంచమంతా ఉద్యమం తీసుకొచ్చిందా లేదా? ఇప్పటికీ కొనసాగుతుందా లేదా? ఎందుకు కొనసాగుతుందంటే ఆయన he knows his business. ఆయన వచ్చాడు, ఆయనకు తెలుసు. మనము కూడా సేవకులుగా పిలువబడ్డటువంటి మనము మన పని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రహించాలి. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో సేవకులు మర్చిపోతున్నారు. అపొస్తలుడైన పౌలు కూడా సేవకులు అంటే ఏ విధంగా ఉన్నాడు మనుషులకు తెలియదు. సేవకులు ఎట్లా అంటారు కానీ దయ్యాలకు తెలుసా మాట. దయ్యాలు కూడా సేవకులే. వీళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, వీళ్ళు ఎందుకు వచ్చిండ్రు, వీళ్ళు ఏ పని మీద వచ్చిండ్రు దయ్యాలకు తెలుస్తుంది కానీ మనుషులకు తెలియదు. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 17 హల్లెలూయా. దయ్యాలకు తెలిస్తే కానీ మనకు తెలుస్తుంది. మన అంతరాత్మకు మనం తెలుసుకోవట్లేదు. మనం ఏం పని చేయాలో మనం తెలుసుకోవట్లేదు. అన్నిలకు తెలుస్తుంది. మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళుచుండగా ఊతోను దయ్యం పట్టినదై బోధ చెప్పడం చేత తన యజమానులకు బహు లాభం సంపాదించుచున్నాడు. దయ్యాలు లాభం సంపాదించుకుంటాయి. దయ్యం బట్టి ముఖం ఉన్నది కాబట్టి లాభం సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించిన వారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. హల్లెలూయా. కానీ ఆ ఊర్లో ఏముందట? దయ్యం ఉంది. ఆ ఉన్న ప్రాంతం నుంచి వెళ్తా ఉంటే అసలు వీళ్ళు నిజమైన సేవ చేసేవాళ్ళు నేను కాదు. అంటే ఈ దయ్యం అంతా ఏం చేస్తా ఉన్నాడట? తన యజమానునికి లాభము సంపాదిస్తాడు. అంటే ఆ ఊరు ప్రాంతాలకు తెలియదు నిజమైన ఆత్మ గల దైవజనుడు ఎవరో, నిజమైన ప్రార్థన పనులు ఎవరో తెలియదు. ఇద్దరు మనుషులు ఉన్నారు. వాళ్ళు అపవిత్రాత్మ కలిగినటువంటి దైవ సేవకులు, సోద చెప్పే దైవ సేవకులు, ఇంకా ప్రవచనాలు అబద్ధపు బోధలు చెప్పే దైవజనులు ఉన్నారు. అసలైన ప్రవర్తనేమో వస్తా ఉన్నారు. ఎక్కడికి వస్తూ ఉన్నారు? ప్రార్థన చేయడానికి వస్తా ఉన్నారు. ముందు వాక్యం వస్తే నేను ప్రార్థనా స్థలము వెళ్ళుచుండగా, మేము ప్రార్థనా స్థలం. ఎవరాళ్ళు వెళ్ళేది? అపోస్తలుడు పౌలు గారు. అవునంటారా కాదంటారా? అంటే దైవ సేవకులు ఎక్కడికి వెళ్ళాలి? దైవ సేవకులు ఎక్కడికి వెళ్ళాలి? చర్చికి, ప్రార్థనా స్థలానికి వెళ్ళాలి. ప్రార్థనా స్థలానికి వెళ్ళి ప్రార్థన చేయాలి. వెళ్తా ఉంటే మనకి దారిలో ఏమో ఎదురవుతాయంటే యవనస్తులు చెప్పాలి. మీరు కాదు, కష్టపడి యవనస్తులు ఇల్లు మధ్య చెప్పాలి. ఇప్పుడు సేవకులు కావాలని ఆశపడుతున్నారు, వాళ్ళు చెప్పాలి. దయ్యాలు అంటే శోధనలు ఎదురవుతాయి లేదా? మీరు సేవకులుగా ఎదగాలంటే శోధనలు ఎదురవుతాయి లేదా? ఎదురవుతాయి. ఎదురైనాయా కాదా? అయితే దయ్యం చెప్తున్నారా మీకేంటంటే అసలైన మార్గం, మీరు చూపించే మార్గం, నేను చూపించే మార్గం కాదని దయ్యం. 17వ వచనం ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ. అప్పటి వరకు సోద చెప్పింది, అప్పటి వరకు అన్ని అబద్ధాలు చెప్పింది, అన్ని అబద్ధాలే. అది కాదు రక్షణ మార్గం. అసలైన రక్షణ పరులు ఇప్పుడు వచ్చిర్రా నాయన. ఇప్పుడు వీళ్ళు ప్రార్థన స్థలానికి వచ్చారు, వీళ్ళ ద్వారానే రక్షణ. నేను చెప్పిన దాని వల్ల రక్షణ లేదు అని ఆమె చెప్తుంది, దయ్యాన్ని చెప్తుంది. కానీ
మనుషులమైన విశ్వాసులమైన మనం ఒప్పుకోవట్లేదు, సేవకుడిగా నువ్వు ఉన్నావా నువ్వు కూడా ఒప్పుకోవట్లేదు. నేను నిజంగా నా ద్వారా రక్షణ వస్తుందా, నిజంగానే నీ ఊరిని రక్షిస్తానా, నిజంగానే నీ ప్రాంతాన్ని రక్షిస్తానా అని నీకే డౌట్ఫుల్ ఉంది. నీ సేవ మీద నీకే డౌట్ఫుల్, నీ పరిచర్య మీద నీకే డౌట్ఫుల్. దయ్యాలకు తెలుసు వీడి ద్వారా రక్షణ వస్తుంది, దయ్యాలకు తెలుసు వీడే నిజమైన ప్రార్థన పరుడు. నీ మీద నీకే నమ్మకం లేని స్థితిలో సేవకులు ఉన్నారు. ఈరోజు నేను బోధించాల్సింది ఏంటంటే, డిప్రెస్డ్ మైండ్ ఉన్న సేవకులు, డిజొబీడియంట్ మైండ్ ఉన్న సేవకులు, డిస్ఆనర్ గా ఉన్న సేవకుల గురించి నేను బోధిస్తూ ఉంటాను. వాళ్ళు శిష్యులు, వాళ్ళని ఎత్తిపట్టి వాళ్ళ అక్షరాలు చూపిస్తాను. మనం ఆ విధంగా ఉండొద్దు అని చెప్పడానికి ఈ రోజు మీ ముందుకు నేను వచ్చాను. హల్లెలూయా. ఎంతమంది రెడీగా ఉన్నారు? స్టార్ట్ కాలేదు, వాక్యం స్టార్ట్ కాలేదు, కానీ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ గేర్ లో ఉంది. 17th నుంచి 18th వెళ్ళండి. అక్కడ ఏం చెప్తా ఉన్నారు? వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని చెప్తా ఉందట. ఏవలు కేకలేసింది? ఎవరు? దయ్యం కేకలేసింది. అంటే రక్షణ మార్గము ప్రచురించేది సేవకులు, నిజమైన సేవకులు అని దయ్యాలకు తెలుస్తున్నాయి, అనేజర్లకు తెలుస్తున్నారు. కానీ సేవకుడు ఆయన ఏం చేయాలనో సేవకుడు తెలుసుకోవట్లేదు. ఇది నా ఉద్దేశం. బైబుల్ ఎవరెవరు ఉన్నారో చూద్దాం ఒకసారి. యోనా చూద్దాం ఒకసారి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ఏం జరిగింది? 17వ వచనంలో ఏం జరిగింది? దాని ముందేంది, దాని వెనకేంది మనం చూద్దాం. యోనా ఎక్కడ ఉంటుందండి? కొత్త నిబంధన, పాత నిబంధన? పాత నిబంధనలు ఎక్కడ ఉంటుంది? ఇక ముందు తర్వాత తొందర చేయాలి. ఇంతసేపు నేను చేయనా చెప్పనా? 1వ అధ్యాయము 17వ వచనం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించగా యోనా 3 దినములు ఆ మత్స్యం కడుపులో ఉండెను. ఎందుకు వెళ్ళిండు మత్స్యం కడుపులోకి? 3 దినములు అంటే 3 రోజుల పరిచర్య వేస్ట్ చేసిండు యోనా. 3 రోజుల పరిచర్య వేస్ట్ చేసిండు. ఎందుకు? వెళ్ళమన్న ప్లేస్ కి వెళ్ళకుండా వేరే ప్లేస్ కి వెళ్ళి లాస్ట్ కి అయినా ఆపాదాలు తెచ్చుకొని 3 రోజులు ఎక్కడ వేస్ట్ చేసిండు సమయం? చేప కడుపులో. సేవకులు కూడా అదే వేస్ట్ చేస్తున్నారండి. బిజినెస్ అని చెప్పాను ఫస్ట్, మైండ్ యువర్ బిజినెస్ అని అంటారు చాలా మంది. ఐ నో వాట్ ఐ నీడ్ టు డూ మై బిజినెస్. నేను ఏ పని చేయాలనో నేను తెలుసుకోవాలి, తెలిసి ఉండాలి. సేవకులు ఈ రోజు ఏ పని చేయాలనో తెలియకుండా ఉన్నారు. యోనా కూడా అదే. యోనా ఏం చెప్పిండు? నినెవే పట్టణానికి వెళ్ళరా, అక్కడికి వెళ్తే అందరు చెడిపోతున్నారు, నువ్వు సువార్త ప్రకటించు, నిజంగా దేవుని నమ్ముకోండి అని దేవుడే వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చిండు. ఎవరి ద్వారా? యోనా ద్వారా. కానీ యోనా ఏం చేసిండు? అమ్మో వాడికి పోతే 1 గంట ప్రసంగం చేసిండు. ఆల్రెడీ చేతుడు ఎవరు రక్షణలోకి వచ్చినట్టు లేడరా నాయన అని ఇక్కడికి వెళ్ళి దర్శించిపోదామని వస్తాడు. అంటే చాలా మంది సేవకులు ఈ ఊరికి దేవుడు నాకు ఈ ఊరు చూపించాడు, దేవుడు నాకు ఈ ఊరు చూపించాడు నాకు 1 సంవత్సరం పరిచయం చేస్తాడు, వినేటట్లు లేరు అని మళ్ళీ వేరే ఉంటాడు. ఆత్మలు వస్తలేదు, రక్షణ లేదు, ఒక్కడే వస్తున్నారు, 2 వస్తున్నారు, చదవతం లేదు, నేను నా భార్య నా కుటుంబం తప్ప ఇక్కడ ఎవరి పరిచర్యలకి నేను చెప్పినా రావట్లేదు అని చెప్పి విసుగు పొంది మళ్ళీ ఎక్కడికి తర్షీషులో మస్తు వ్యాపారం జరుగుతుంది. తర్షీషులో దశమభాగాలు వస్తాయి. తర్షీషులో చాలా మంది సేవకులకు హైదరాబాద్ లో సేవ చేయాలనే ఉంటది. ఎందుకు? డబ్బులు వస్తాయని. వ్యాపారస్తులు ఉంటారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరు దశమభాగం చేస్తారు, సంచులు నింపుతా ఉంటారు. కానీ నిజంగా ఆత్మలు నింపాల్సింది నువ్వు నింపాల్సింది ఆత్మలు, నువ్వు నింపాల్సింది ఆత్మలను. కానీ నువ్వు దీన్ని మర్చిపోయి ఏం చేస్తావు? నువ్వు దర్శికి ప్రయాణం అవుతా ఉన్నావు. దర్శికి ప్రయాణం అయిపోతా ఉంటే ఏం మింగిందండి? మత్స్యం, చేప. ఈ రోజు ఆపదలు రావడానికి సేవకులకు కారణం ఏంటంటే he is not doing his business properly. అవిధేయత, disobedience. సేవకుడు దీన్నే డిజోబీడియన్స్ గా ఉండే సేవకులను ఏం చేస్తుంది? మత్స్యము మింగేస్తుంది. అంటే పరిస్థితులు వాళ్ళని మింగేస్తారు. మనం ఎక్కడ దేవుడు మనల్ని నాటాడో అక్కడ నాటి ఫలించి, ఆ చెట్టు ఫలించి అభివృద్ధి పొంది ఆ ఫలాలు ఊరంతా పంచే వరకు నువ్వు అక్కడనే ఉండాలి బిడ్డ. కూడా ఎప్పుడైతే తర్షీష్ అంటావో, హైదరాబాద్ అంటావో, కరీంనగర్ అంటావో, లేకపోతే లాభాలు ఇచ్చే ఊర్లోకి వెళ్తా అంటావో అక్కడ నీ సేవ ఫలించదు. నీకు ఆపదలు వస్తాయి, ఆ ఊరు రక్షణలోకి రాదు. అంటే సేవకుడికి కావాల్సింది ఏంటంటే డిసోబీడియన్స్ తీసేసి ఒబీడియన్స్ ఉండాలి. ఎప్పుడైతే ఒబీడియన్స్ ఉంటుందో
ఎప్పుడైతే అవిధేయతను పక్కన పెడతావో మళ్ళీ తిరిగి నినేవే పట్టణాన్ని యోనా కట్టాడా లేదా? అంటే తన తప్పు తెలుసుకొని అయ్యా క్షమించు, తప్పైంది, నీ పరిస్థితులను నేను గ్రహించలేదు, నీ చిత్తాన్ని నేను గ్రహించకుండా నీ చిత్తానికి విరుద్ధంగా నేను మళ్ళీ వెళ్దామని చూస్తాను. ఈరోజు చాలా మంది సేవకులు డిజోబీడియన్స్ అనే ఉన్నారు. వాళ్ళ బిజినెస్ ఎంత వాళ్ళు తెలుసుకోండి. లూకాసు వార్త 2:49 యేసు ప్రభు బాప్టిజం తీసుకోకముందే దేవుని పరిచయం చేశాడు, దేవుని రాజ్యాన్ని పరిచయం చేశాడు. ఈ రోజు నీకు పిలుపు లేకముందే, అంటే నేను విశ్వాసంగా చెప్తున్నా ఈ మాట, పిలుపు లేకముందే దేవుణ్ణి పరిచయం చేయాలి బిడ్డ. అదే విధంగా నీ సేవకునికి నువ్వు నమ్మకంగా ఉండాలి. యేసు ప్రభు నమ్మకంగా ఉన్నాడు, తన తండ్రి అయిన దేవునికి నమ్మకంగా ఉండి పని చేస్తా ఉన్నాడు. ప్రజలు యోనాలాగా అవిధేయంగా ఉండకూడదు. ఎందుకు అంటే అక్కడ దయ్యాలు ఒప్పుకుంటున్నాయి, వీళ్ళే నిజమైన రక్షణ సువార్తను ప్రకటించేది, ఇంతవరకు నేను చేసింది తప్పు, ఇంతవరకు నా యజమానికి నేను లాభాలు సంపాదించుకునే ఒక సోదె లాంటి ఉన్నటువంటి ఆత్మను నేను పరిచయం చేశాను తప్ప నిజమైన ఆత్మ కాదు. ఈరోజు హైదరాబాద్లో విపరీతమైన అబద్ధం నీకు ఏదవుతుంది, నీ ఇంట్లో ఫ్యాన్ బ్లాక్ కలర్ ఫ్యాన్, ప్రతి ఒక్కరిట్ల ఫ్యాన్, ఈ ఫ్యాన్ సౌండ్ శబ్దం వస్తుంది. ఇప్పుడు నా ప్రవక్త ఫోన్ చేసి ఇప్పుడు ఇట్లా ఫేస్బుక్ లో పరిచయమే నా నెంబర్ తీసుకుని ఎవరో అనుకోని నేను ఇచ్చేస్తే నేను ఇప్పుడు కొండ మీదకి వెళ్తున్నాను, నీ గురించి వారం రోజులు ప్రార్థన చేస్తాను. నేను సేవకున్నాను తెలియదు, నేను మాస్టర్ అని తెలియదు, నాకు ఒక ఆత్మ వచ్చింది, వేరే పని చేయాలి, నీ భార్య నీ కుమారుడు చనిపోతాడు, వాడు చెట్టు నీ గురించి కొండ మీదకి వెళ్తున్నాను, $2,500 పంపి డాలర్స్ అండి, $2,500 అంటే $1 lakh ఇప్పుడు 50,000 2 lakhs పైన $2,500. అరే నాయన నేను ఉండేది ఇండియాలో డాలర్స్ పంపించాను. నువ్వు నన్ను ఎవరు పొమ్మన్నాడు? నా సేవకుడు పోతుండు, రోజు కొండ మీద పోతుండు, మందిరానికి పోతున్నాడు, నాకు టీం ఉంది, నేను పరిచయం చేస్తాను. ఇలాంటి ఆత్మ, నేను ఆత్మ గురించి చెప్తున్నాను. చాలా మంది కలవరం పెట్టే ఆత్మలతో సేవకులను కూడా శోధించే ఆత్మలు ఈ రోజు ఉన్నాయి. వాళ్ళ గురించి జాగ్రత్తగా మనం ఆ వివేచన జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించాలి. కనుక నేను చెప్తున్నానంటే చెడు ఆత్మ ఉంటుంది, మంచి ఆత్మ. నీలో నువ్వు ఆత్మను పరిశుద్ధపరచుకో. నువ్వు ప్రార్థన పరులని దయ్యాలే ఒప్పుకుంటే అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయి. యోనాలాగా డిజోబీడియంట్ గా ఉంటే పరిచర్యకి పనికిరావు. నువ్వు నాటబడ్డ కాడ ఫలించే వరకు అక్కడ ఒబీడియంట్ గా ఉండు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఫలాలు వస్తాయి. నేను మా ఇంట్లో ఒలివ చెట్టును నాటాను. ఎప్పుడు నాటాను? 2019లో నాటాను. ఒలివ చెట్టు ఫలిస్తలేదు అని దాన్ని తీసేద్దామంతా 2022లో ఫలించింది. చాలా మంది తీసేది ఎందుకు వేస్ట్, చాలా ఏదో ఫలిస్తుంది. యాక్చువల్గా ఒలివ చెట్టు పెట్టిన తర్వాత నార్మల్ గా 4 సంవత్సరాల తర్వాత ఫలిస్తుంది. 4 సంవత్సరాల తర్వాత. కానీ నా చెట్టు 3 ఏళ్ళకి ఫలిస్తుంది. మా ఇంట్లో ఒలివ చెట్టు అంజీర చెట్టు ఎప్పుడు తిన్నారా? అంజీర పండ్లు ఉంటాయి, మంచి పండ్లు వస్తాయి. అది తీసుకొని మా స్టీఫెన్ గారికి ఇచ్చాను ఫస్ట్ ఫలించగానే. అంటే మనం వెయిట్ చేయాలి, మన టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే చాలా మంది గ్రామాల్లో సేవ చాలా గ్రామాల్లో సేవ చాలా దారుణంగా పడిపోయింది. కానీ మీరు ఫలించి ఎవరి వైపు చూడాలంటే యేసయ్య వైపు చూడాలి. యోనా ఏ విధంగా తప్పుడు మార్గంలోకి వెళ్ళాడు ఆ విధంగా మీరు వెళ్ళొద్దు. ఇప్పుడు దాసయ్య గారికి ఊరిచ్చాడు, ఈ ఊర్లో కష్టపడాలి అంతే. ఈ ఊర్లో కనీసం పదార్థం రక్షించే వరకు ఇక్కడే ఉండాలి తప్ప ఇంకెక్కడికి వెళ్ళకూడదు. అది పేరుస్తున్నాం అంటే ఒబీడియన్స్. అంటే ఎందుకు అంటే ఇక్కడ దయ్యాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అయినా ఒప్పుకుంటే ఎంతైనా ప్రార్థన వీళ్ళే అని. కనుక మనమాట ఎవరన్నమాట సేవకులు అంటే ఎవరు? ఫస్ట్ రక్షణ మార్గాన్ని సిద్ధపరిచేవాళ్ళు. అదేవిధంగా దానిలో కూడా ఉంది ప్రార్థనా పరులు. సేవకులు ఈ రెండు మార్గాలను ఈరోజు మర్చిపోతున్నారు. ఈ బిజినెస్ ఏంటిది అంటే ఒక బిజినెస్ కు కొన్ని బిజినెస్ ఏం చేస్తారు? బిజినెస్ వల్ల వాళ్ళు చేయాల్సిన పనులు కొన్ని రోల్స్, కొన్ని డ్యూటీస్ ఉంటాయి బిజినెస్ లో. అవునా? మనది కూడా ఒక డ్యూటీ ఏంటిదంటే రక్షణ మార్గాన్ని సిద్ధపరిచి
రెండవదిగా ప్రార్థన పరులు. మూడవదిగా చూద్దాం 17వ వచనం, అపోస్తల కార్యంలోకి వెళ్ళండి. 16వ అధ్యాయం 17వ వచనం. త్వరగా 16వ అధ్యాయం 17వ వచనం. ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. సర్వోన్నతుడైన దేవుని దాసులు. మనం అంటే హల్లెలూయా. దేవుని దాసులు. సేవకులు అంటే ఎవరు? దేవుని దాసులం. విశ్వాసులు అంటే ఎవరు? విశ్వాసులు కూడా దాసులే, అంతే. సర్వోన్నతుడైన దేవుని దాసులమట. ఇది మర్చిపోతున్నారు చాలా మంది. మనమట దేనికి దాసులము? లోకానికి దాసులం కాదు, అపవాదికి దాసులం కాదు, సర్వోన్నతుడైన దేవునికి దాసులు. సేవకులే అది మర్చిపోతున్నారు. చాలా మంది సేవకులు డిప్రెషన్లకు వెళ్ళిపోతున్నారు, డిసోబీడియన్స్ లకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏం చేయాలనో వాళ్ళకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఒక సర్కిల్ అంటే కొద్ది కాలం వెయిట్ చేస్తారు, తర్వాత దేవుడు నిజంగా నా ప్రార్థన ఇంటలేడని వదిలేస్తున్నారు చాలా మంది. నేను ప్రార్థన బైబిల్ ఏమనుందంటే ఎడతెగక ప్రార్థించండి, పట్టుదలతో ప్రార్థించండి, విసుగక ప్రార్థించండి. ప్రార్థనా పరులేవి మర్చిపోతే మన విశ్వాసులు ఏం కావాలి? ప్రార్థనా పరులే ఈ అవిధేయంగా ఉంటే మన విశ్వాసులు ఏం కావాలి? ఆ రోజు అవిధేయతను బట్టి నేనేమే నాశనం అయ్యేది, కానీ తిరిగి మత్స్యము ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడి మళ్ళీ ఆయన సెట్ చేసిండు. ఈరోజు సేవకులకు శ్రమలు వస్తూ ఉంటే దయచేసి సేవకులారా మీరు భయపడద్దు. ఎందుకు అంటే మీరు మిమ్మల్ని సెట్ చేయడానికి దేవుడు శ్రమలు తీసుకొచ్చాడు. ఈరోజు మిమ్మల్ని సెట్ చేయడానికి దేవుడు శ్రమలు తీసుకొచ్చాడు. మన మాట సర్వోన్నతిని దేవుని దాసులు మాట 18వ వచనంలో మనం చూసినట్లయితే, అపొస్తలుల కార్యాలు 18వ వచనంలో మనం చూసినట్లయితే మనకు ఒక డ్యూటీ ఉంది. అది ఏం డ్యూటీ అంటే దయ్యములను వెళ్ళగొట్టే. ఆమేన్. ఈరోజు ఆమెకు అపోజిట్ గా వచ్చిన దయ్యాన్ని వెళ్ళగొట్టారు. నిజమైన ప్రార్థన పరులే దాన్ని వెళ్ళగొట్టారు. కానీ అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం వరకు వీళ్ళకి ఆ శక్తి లేదు. ఎందుకంటే యేసయ్యతో ఉన్నప్పుడు కూడా ఒక దయ్యంతో పట్టినటువంటి వ్యక్తిని తీసుకొస్తే వాళ్ళు వెళ్ళగొట్టలేకపోతే యేసయ్య కోపంకి వచ్చాడు. వచ్చినా లేదా? ఎంతకాలంలో నేను మీతో ఉంటాను? ఎంతకాలము మిమ్మల్ని సేవలో మిమ్మల్ని సేవ ఎట్లా చేయాలో చెప్తా ఉన్నాను. మీరు నాతోనే ఉంటారు. ప్రార్థన ఏ విధంగా చేయాలో 24/7 నాతోనే ఉంటారు. అయినా మీరు చిన్న దయ్యాన్ని నిలబట్టలేకపోతున్నారు. అప్పుడు అడుగుతారు అలా ఏంటి దయ్యా మేమేం చేయాలి? మీరు సేవకులుగా ఒలివ ప్రార్థన బృందంలో 3 రోజుల ఉపవాస ప్రార్థన డిక్లేర్ చేసినారు. ఇప్పటికెళ్ళి ఈ సంవత్సరానికి అంటారా కాదు? అవును. ఆ రోజు నుంచి గొప్ప కార్యాలు జరుగుతాయి, చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. కొద్దిగా లేట్ అయితే కొన్ని తొందరగా అవుతాం, అయినా జరుగుతా ఉంది. మరి మన పరిచర్యలో, ఇక్కడ స్థానిక పరిచర్యలో ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతుందో ఈ రోజు దాసయ్య గారు చెప్పండి. దాసయ్య గారు చెప్పండి. ఈ రోజుల్లో ఈ ఊరిలో ఉన్న దయ్యాలు, ఈ ఊరిలో ఉన్న మతశక్తి, ఈ ఊరిలో ఉన్నటువంటి ఏమైనా వెళ్ళిపోవాలంటే ఉపవాస ప్రార్థన ద్వారా. ఆమేన్. హల్లెలూయా. ఏ ప్లేస్కి వెళ్ళారు? ఏ ప్లేస్ పుతోను దయ్యం. అన్న దయ్యం అది. దయ్యం పేరు పుతోను. దయ్యం పేరు పుతోను. కానీ ఆ ప్రాంతం గలిలయ లుస్త్రాకు వచ్చాను, అక్కడ నుంచి వెళ్ళాలనుకుంటా. లుస్త్రా సరే, ఆ ప్రాంతం పుతోను అనే దయ్యాలు వెళ్ళగొట్టగలిగింది. ఎప్పుడంటే వాళ్ళు నిజమైన ప్రార్థన పరులుగా ఉన్నప్పుడే వెళ్ళగొట్టగలిగిన వాళ్ళు ఉపవాస ప్రార్థన చేసినట్టు. హల్లెలూయా. ఎప్పుడు వెళ్ళగట్టిన వాళ్ళ రక్షణ మార్గాన్ని సిద్ధపరిచే దేవుని దాసుని సేవకులుగా, సర్వోన్నతమైన దేవుని సేవకులుగా మారినప్పుడే వెళ్ళగొట్టగలిగింది. మనం కూడా దాసయ్య గారు దేనికి దాసుడుగా ఉండాలంటే దేవునికి. సర్వోన్నతమైన దేవుని దాసుడు ఎవరు? దాసయ్య గారు. కాచిరెడ్డిపల్లిలో ఉన్న దయ్యాలన్నీ ఆయన వెళ్ళగొట్టాలి. ఈ రోజు వెళ్ళగొట్టే శక్తి ఆయనకి ఏమవుతా ఉన్నాడు. కొన్ని విషయాలు సరి చేసుకుంటారు. రాబోతా ఉన్నాయి. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే 25వ వచనం తీయండి. 18వ వచనంలో దయ్యాలు వెళ్ళగొట్టారు. 25వ వచనంలో ఏం చేసి చూద్దాము. అయితే మధ్యరాత్రి పౌలను శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండురి. స్తుతించాలి. సేవకులైనటువంటి వారు ఎవరు ఉండాలి? స్తుతించాలి. స్తుతి లేని సేవకుడు శుద్ధతో సమానము. శుద్ధి ఏం చేస్తారు? ఆడవాడంటే అన్నీ ఉంటుంది. కొట్టాలి కదా, మరి
కొట్టాలా. కొట్టాలంటే ఏం చేయాలి? పాటలు పాడాలి, స్తుతించాలి. మందిరంలో పాటలు, స్తుతి, ఆరాధన జరగాలి. ఎప్పుడు జరగాలి? రాత్రి అనక పగలనక జరగాలి. వాళ్ళు అక్కడ ఎప్పుడు ప్రార్థన చేసారు? ఎప్పుడు ప్రార్థన చేశారు? రాత్రి, మధ్యరాత్రి, అర్ధరాత్రి సమయం. ఆల్ నైట్ ప్రేయర్లు జరుగుతున్నాయి ఎక్కడేమన్నా? జరుగుతుందా? కానీ యేసయ్య ఆల్ నైట్ ప్రేయర్లు పెట్టాలి, ఈ సంఘంలో పెట్టాలి. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య వాళ్ళ శిష్యులందరూ మాట్లాడమైతే ఆయన ఒంటరిగా రాత్రి అంతా ప్రార్థనలో గడిపినందుకు అవసరం లేదు. మార్క్స్ వార్తలు రాత్రి అంతా ప్రార్థనలో గడిపారు. అంటే మనం కూడా అప్పుడప్పుడు రాత్రి ప్రార్థనలో గడపాలి. ఎందుకు అంటే స్తుతి ద్వారా మన స్థితి మారుతుంది, హల్లెలూయా. స్తుతి ద్వారా ఊరు పరిస్థితి మారుతుంది, ఆమేన్. స్తుతి ద్వారా నీ కుటుంబ పరిస్థితి మారుతుంది, స్తుతి ద్వారా నీ సంఘ పరిస్థితి మారుతుంది, స్తుతి ద్వారా నీ వ్యక్తిగత జీవితం మారుతుంది. ఆమేన్. హల్లెలూయా. అంటే సేవకులు అంటే ఎవరండి? స్తుతించేవారు. ఎప్పుడట? రాత్రనక పగలనక స్తుతించేవారు. మరి నిజంగా సేవకులమైనటువంటి మనం స్తుతి ఆరాధన చేస్తా ఉన్నామా? తల్లి కష్టపడితే ఆరాధించిన దేవానికి స్తోత్రం, దీన్ని తీసేసే దేవుడు కూడా నువ్వే అని స్తుతించాలి. అంతే, దానిలో ఏం చేశాడు? సింహాల భూమిలో కూడా దేవుడు స్తుతించాడు. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగో ఏం చేశారు? అగ్నిగుండంలో కూడా దేవుని స్తుతించారు. హల్లెలూయా. వచ్చాడు ఆయనే ప్రభు యేసు క్రీస్తు. ఈరోజు నువ్వు స్తుతిస్తా ఉంటే నీ దగ్గరకు వచ్చేది ఎవరు? యేసయ్య. కనుక సేవకులు అంటే స్తుతించే వారిగా ఉండాలి. ఇంకా ముందుకెళ్ళినట్టయితే 25వ వచనం 32వ వచనంలో మనం చూసినట్లయితే స్తుతిస్తా ఉన్నారు. దాంట్లో 25 నుంచి త్వరగా చదవండి కొన్ని మాటలు. అక్కడ ఒక వ్యక్తి వస్తాడు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను, చెరసాల పునాదులు అదిరేను. హల్లెలూయా. వెంటనే తలుపులన్నీయు ఇక్కడ స్తుతిస్తా ఉంటే భూకంపం వచ్చిందంట, భూమి కంపించబడ్డదంట. హల్లెలూయా. దీని ఉద్దేశం, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్తుతి స్థితిని మారుస్తుంది. భూకంపం అయితే ఎప్పుడైతే వచ్చిందో ఆ భూకంపం రాకపోతే చిరసాలాధిపతి ఈయన దగ్గరకు వచ్చే వల్ల ఎప్పుడైతే నువ్వు స్థుతిస్తావో ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలతో అందరూ నీ దగ్గరకు వస్తారా? రాదా? భూకంపం అంటే సమస్యలు, ఊరికి సమస్యలు వస్తాయి. ఎప్పుడైతే నువ్వు స్థుతిస్తున్నావు, ఏ సమస్యలు వస్తాయి? వాళ్ళ రక్షణ కొరకు వచ్చే సమస్యలు, రక్షణ కొరకు వచ్చే సమస్యలు. అందుకే చిరసాలాధిపతి అక్కడికి వస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? అయ్యా, మీరు ప్రార్థన పాటలు పాడుతూ ఉంటే భూమి అంతా కంపిస్తా ఉన్నది, మరి నేను చచ్చిపోతా కావచ్చు, నేను ఈ భూకంపానికి ఈ సమస్యలను కూరుకుపోతా కావచ్చు, నేను చచ్చిపోతా కావచ్చు, మరి నేను ఏం చేయాలంటే త్వరగా నువ్వు రక్షణ పొందానంట. చచ్చిపోతే ఎక్కడిపోవాలి మరి? ఆయన రక్షణను పొందలేదు, ఆయన ఆత్మ మన నరకంలో పోతుంది. కనుక ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో పరిస్థితులు దేవుడే నీకు అనుకూలంగా, దేవుడే నీకు ఆత్మలను తీసుకుంటాడు. అక్కడ చిరసాలాధిపతి వచ్చిందా లేదా? అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచిండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తను తాను చంపుకోపోయాను. ఏమైంది? భూకంపంతో తలుపులు తెరుచుకున్నాయి. అయ్యా, వీడు పోతే రాజు నన్ను చంపేస్తాడు అని నేను చచ్చిపోతారా నాయన అని అనుకుంటా ఉన్నాడు. ఇప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని, ఆయన ఆత్మ ఆయన చంపుకుందాం అనుకున్నాడు. మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. సేవకుల పని ఈరోజు ఆత్మను రక్షించాలి. చాలా మంది సూసైడ్ చేసుకునే వ్యక్తులు ఉండొచ్చు, చాలా మంది అప్పుల బాధలు కూరుకుపోయి ఈరోజు నేను చచ్చిపోతాను, మంది పోషించలేకపోతున్నాను అని ఈ ఊళ్ళో ఉన్నారా లేదా? దాసాగా వాళ్ళకు స్వార్థ అందించాలి. ఎప్పుడు అందిస్తావంటే ఎప్పుడు అందిస్తావు? ఆరాధించిన ఒక వ్యక్తికి స్తుతి స్వార్థ అందించే ముందు ఫస్ట్ నిన్ను సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆరాధన ద్వారా సాధ్యమైతే. అందుకే ప్రతి పరిచర్యలో ఇంతకుముందు మనం ఆరాధన చేసినామా లేదా? మన మైండ్ సెటిల్ కావాలి, దేవునికి అటాచ్మెంట్ కావాలంటే స్తుతి ఆరాధన ఉండాలి. ప్రతి గ్రామంలో కానీ ప్రతి సేవలో కానీ స్తుతి ఆరాధన జరుగుతూ ఉండాలి. కనుక ఏమైంది? ఆ చిరసాలాధిపతి వచ్చిండు, అర్చన చేసిండు. ఆయన దగ్గరగా మేమందరం ఇక్కడనే ఉన్నాం, మీరు నువ్వు ఏం భయపడొద్దు, మేము పారిపోలేదు అని ధైర్యపరచడమే కాదు, ఇంకేం చేస్తామంటే అంతటా దీపము తెమ్మని 31వ వచనం త్వరగా. అందుకు వారు యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పి వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా
రక్షణ పొందుటకు నేను ఏమి చేయవాలా? నేను ఆయన అప్పుడు ఆయనకి సరే వీళ్ళు మంచిగా ఉన్నట్టున్నారు ఆయన, వీళ్ళు ఏం చేసారు, మరి నేను నిజంగా రక్షణ అంటే ఇప్పుడు ఈ భూకంపం నుంచి, మరి నేను ఆత్మహత్య నుంచి, మరి ఈ సమస్యల నుంచి నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే దేవుని విశ్వాసం. హల్లెలూయా. అంటే మనము అన్యులకు ఏ విధంగా సువార్త ప్రకటించున్నాడంటే క్లియర్గా హల్లెలూయా. దేవుడు ఒక సంఘటన ద్వారా చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, భూ సమస్యలు ఉంటాయి, ఇంకా ఆర్థిక సమస్యలు ఉంటాయి, అన్ని దీనిలో ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడైనా అందరు చచ్చిపోయారు అనుకో, ఈయన ఉద్యోగం ఉంటుందా పోతుంది? పోతుంది, పోస్టింగ్. ఆయన ఉద్యోగం కూడా పోతుంది. అరే నాయన ఉద్యోగం పోతే నేను నా కుటుంబాన్ని ఎట్లా పోషించాలా అని ఆయన చచ్చిపోదాం అనుకో. కానీ ఇక్కడ ఏం చేసిండు, అప్పుడు పౌలు భయపడదు, డోంట్ వరీ బ్రదర్, డోంట్ వరీ, వి ఆర్ హియర్, ఆమేన్. వి ఆర్ దేర్ ఫర్ యు. మేము ఇక్కడ ఉన్నాం. అంటే ఒక ప్రాంతంలో ఒక సేవకుడు ఎక్కడున్నా, చెరసాల్లో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, ఆయన ఈ స్థితిలో పొలంలో ఉన్నా, లేకపోతే గుట్టల మధ్యలో ఉన్నా, నువ్వు చేయాల్సింది ఏంటంటే సువార్త ప్రకటన. తెచ్చాలి. స్తోత్రం. రక్షణ హల్లెలూయా. మార్గం చెప్పాలి, హల్లెలూయా. విశ్వాసులను బలపరచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ పౌలు శీలలు అదే చేశారు. పౌలు శీలలు ఎంత గొప్ప సేవ చేశారంటే ఈరోజు యూరోప్ కంట్రీలో దేవుడు ఉన్నాడంటే వాళ్ళే. యూరోప్ కంట్రీస్ తెలుసా, చదువుకున్న వాళ్ళే. యూరోప్ కంట్రీస్, ఐరోపా దేశం, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇవన్నీ తెలుసు కదా. ఇక్కడ దేవుడు ఉన్నాడంటే పౌలు శీలలే. పౌలు శీలలే రోమ ప్రాంతంలో అద్భుతమైనటువంటి సేవ చేసేవారు. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే దేవుని వాక్యం వాళ్ళు బోధించిందట 37వ వచనంలో, 31, 32 వచనంలో రక్షణ కూడా వాళ్ళకి ఇచ్చారట. Yes. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నీ ఇంటి వారిని రక్షణ పొందాలంటే ఫస్ట్ నువ్వు ఉండాల్సింది, యు హావ్ టు బి ఫెయిత్ఫుల్ టు యువర్ జీసస్. ఆమేన్. యా. లో జీవించనా, ఇలలో జీవించనా, నమెల్లనే పాడినా కీర్తించినా, మీరు నమోనే తీర్చగలనా. గాయపడిన సమయాన మంచి సమారయునిగా నా గాయాలు కడిగిన దేవా. గాయపడిన సమయాన మంచి సమారయునిగా నా గాయాలు కడిగిన దేవా. ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించావు దేవా. ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించావు దేవా. నిన్ను విడువకు ఎడబాయనీనా, నిన్ను వను పాడినా కీర్తించినా, నీరు నమోనే తీర్చగలనా. కీర్తించినా, నీరు నమోనే తీర్చగలనా. ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదా. ఓలి నేను నడిచెదా. సహనముతో పరిగెత్తెదం. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము. కాలని నేను
చాలని దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో దీవించనా పని చేయుట అనునిత్యము నాకు నేర్పుమయా ఏ దినమైనా నీ కొరకే దినమైనా ఏ దినమైనా ఏ గడియే రాత్రి అయినా యేసయ్యా నీ పని చేయుట అనునిత్యము నాకు నేర్పుమయ్యా వచ్చినా ఎదురొచ్చినా లోకమంతా ఏకమైనా సజీవుడా నీ సన్నిధి చాలయ్యా చేయుట అనునిత్యము నాకు నేర్పుమయ్యా కమ్మినా చీకటి నన్ను కమ్మినా పోయినా దేవుడున్నాడు దేవుడున్నాడు నాకు వెలుగై ఉన్నాడే నీ పని చేయుట అనునిత్యము నాకు నేర్పుమయ్యా నీ పని చేయుట అనునిత్యము నాకు నేర్పుమయ్యా ఎన్ని వచ్చినా ఆదరణ లేక కుమిలిపోయినా అయినా వారు వెలివేసినా అనాథ వరకు సాగేదా నీ పని చేయుట అనునిత్యము నాకు నేర్పుమయ్యా నీ
పని చేయుట అనునిత్యం నాకు నేర్పుము. ప్రభు కొరకై నిల్చెదా నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా నే పడిన చోటనే ప్రభు కొరకై నిలచెదా నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. అవమానం పొందిన చోట అభిషేకం నాకిచ్చావు వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావు. అవమానం పొందిన చోట అభిషేకం నాకిచ్చావు వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావు. ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే శాశ్వత కృపతో శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావు. ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. పొందిన చోటే ఘనతనిచ్చావే నా శక్తుల ఎదుటే నాకు విందు చేసినావే. నిందలన్నీ పొందిన చోటే ఘనత నాకు ఇవ్వావే. నా శక్తుల ఎదుటే నాకు విందు చేసినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావు. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావు. ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నన్ను చూసి నవ్విన చోటే నా తలపై ఎత్తినావే. నన్ను చూచి నవ్విన చోటే దీవించినావే. నన్ను చూసి నవ్విన చోటే నా తలపైకి ఎత్తినావే. నన్ను దూషించిన చోటే దీవించినావే. ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే ఖ్యాతినిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావు. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. పోనయా నా పక్ష యేసయ్యా యూదుల రాజా నీకే స్తోత్రము. యూదుల రాజా నీకే స్తోత్రము. నా యేసయ్యా దేవుడా నీకే స్తోత్రము. ఘనత మహిమ ప్రభావము నీకే చెందును యేసయ్యా. ఘనత మహిమ ప్రభావము నీకే చెందును యేసయ్యా. హల్లెలూయా నీకే స్తోత్రము నా యేసయ్యా. హల్లెలూయా నీకే స్తోత్రము. స్తుతికి పాత్రుడా నీకే స్తోత్రము
స్తోత్రార్హుడా నీకే స్తోత్రము, స్తుతికి పాత్రుడా నీకే స్తోత్రము, స్తోత్రార్హుడా నీకే స్తోత్రము. హల్లెలూయా. మాలో ఉన్న యేసయ్యా మంచి దేవుడవు నీవయ్యా, నా యేసయ్యా రాజుల రాజా నీకే స్తోత్రము, రాజుల రాజా నీకే స్తోత్రము, నా యేసయ్యా దేవుడా నీకే స్తోత్రము. ఘనత మహిమ ప్రభావము నీకే చెందును యేసయ్యా, ఘనత మహిమ ప్రభావము నీకే చెందును యేసయ్యా, యేసయ్యా గలిలయుడా నీకే స్తోత్రము, స్తుతికి పాత్రుడా నీకే స్తోత్రము, స్తోత్రార్హుడా నీకే స్తోత్రము. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. బలవంతుడవు యేసయ్యా భజింతుమును యేసయ్యా, యేసయ్యా మహోన్నతుడా నీకే స్తోత్రము, మహోన్నతుడవు నీకే స్తోత్రము, నా యేసయ్యా ఘనత మహిమ ప్రభావము నీకే చెందును యేసయ్యా, నా యేసయ్యా గలిలయుడా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము, స్తుతికి పాత్రుడా నీకే స్తోత్రము, స్తోత్రాలు నీకే స్తోత్రము, ఉడా నీకే స్తోత్రము. పరమ వైద్యునివైనావు, బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యునివైనావు, చీకటి బ్రతుకులో దీపమునివై పాపములన్నీయు కడిగిన దేవా, చీకటి బ్రతుకులో దీపమునివై పాపములన్నీయు కడిగిన దేవా, నా కోసం ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములెల్లా నిన్ను చేరేదా, నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములెల్లా నిన్ను వేడేదా, ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా, శోధనలో శ్రేష్ఠ ప్రేమ చూపు స్నేహితుడైనావు, క్షేమముతో నన్ను నింపినావు, హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమముతో నన్ను నింపినావు, నా కోసం భువికొచ్చిన దైవ మానవా, నే బ్రతుకు దినములెల్లా నిన్ను వేడేదా,
నా కొరకు భువికొచ్చిన దైవ మానవా నే బ్రతుకు దినములెల్లా నిన్ను వేడెదా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా